LCM, least common multiple. HCF, highest common factor. ఈ 2 టాపిక్స్ గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనే వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. సో LCM కి HCF కి మధ్య రిలేషన్ ఏంటో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో లెట్ us start. సో LCM కి HCF కి రిలేషన్ ఏంటమ్మా? ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటిజర్స్ A and B, we have a rule that product of LCM and HCF is equals to A into B. అంటే మనం తీసుకునే 2 నెంబర్స్ A, B అయినట్లయితే LCM into HCF be equal to the product of the numbers. Okay, so examples చెప్పుకుంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. Let us see the examples. సో ఈ రిలేషన్ లో మనకి 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో type 1, let us see the first example. Find the HCF of 12 and 16. LCM is given as 48. Okay, so first of all ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, సో ఇచ్చింది ఏంటమ్మా? LCM which is equals to 48. Okay, find the HCF of 12 and 16. అంటే మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, we don't know what is HCF. ఓకే, ఇక్కడ మనం అనుకున్నాం కదా మన రిలేషన్ లో A అంటే ఇది, B అంటే ఇది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి A అంటే ఏముంది? 12, B అంటే ఏంటి? 16. ఓకే, సో మనకున్న రిలేషన్ ఏంటి ఇప్పుడు? LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B అని చెప్పి చెప్పుకున్నాం కదా. లెట్ us సబ్స్టిట్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. LCM అనేది 48. ఓకే, 48 ఇంటూ HCF అంటే మనకు తెలియదు. ఓకే, లీవ్ ఇట్ లైక్ HCF విచ్ ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B అంటే 12 ఇంటూ 16. ఓకే, సో HCF ఏమవుతుంది? 12 ఇంటూ 16 డివైడెడ్ బై 48. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 ones are 12 fours are 4 ones are 4 fours are. So we are cancelling this one. Finally we left it with 4. Is it clear? Okay, this is type 1. Let us see type 2. So example 2, let us see this. So ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? LCM. ఓకే, సో LCM ఈక్వల్స్ టు హౌ మచ్ వి డోంట్ నో, అండ్ HCF is given for us. HCF ఏమి ఇచ్చారు? 6 ఇచ్చారు. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఏ వాల్యూ ఏంటి? 18. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన B వాల్యూ ఏంటి? 24. సో ఈ విధంగా క్వశ్చన్ లోంచి మనకి ఏం ఇచ్చారో, వాట్ ఈస్ గివెన్ అన్నది నోట్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, సో నౌ లెట్ us see the relation. LCM into HCF equals to A into B. Okay, what is LCM? We don't know, so take it as LCM. What is HCF? We already know, that is 6. A అంటే ఇక్కడ ఎంతమ్మా? 18. So 18 into 24. Now LCM equals to 18 into 24 by 6. Okay, so 6 1s are 6, 6 4s are 24. So that is equals to 72. Okay, so that is LCM. I hope it is clear. Now let us see this sum. So what is the question here? LCM and HCF of the 2 numbers are 36 and 6 respectively. If one of the number is 12, then find the other number. ఇక్కడ చూసారా, LCM HCF రెండు ఇచ్చేసారు, and one of the number also given for us. We have to find the other number. Okay, so LCM is given for us. What is that? LCM is respectively అన్నారు కదమ్మా, according to తీసుకోవాలి. Okay, so LCM is 36 and HCF is given for us, that is 6. అండ్ వన్ ఆఫ్ ద వాల్యూ తెలుసు, అది A. ఓకే, A అనుకుందాం. అండ్ B అనే సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకు తెలియదు. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ దట్ బై యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఓకే, సో దట్ ఈస్ A ఇంటూ B ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. సో A అంటే ఏంటి? 12 అండ్ B వీ డోంట్ నో, టేక్ ఇట్ యాజ్ B. సో LCM ఏంటి మనకి ఇక్కడ? 36. ఓకే, 36 ఇంటూ HCF అంటే 6. సో B ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 6 divided by 12. So 12 ones are 12 3s are 36. So that is equals to 3 into 6, which is 18. So what is the other number? B, that is 18. I hope it is clear. So that's all for today's video. We'll meet in the next video. Thank you for watching. Bye.